పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. తనపై దాడి చేస్తారనే కారణంతోనే పోలీసులను నెట్టేశానని చెప్పారు. జైలు నుంచి విడుదలైన షర్మిల మీడియాతో మాట్లాడారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని కేసీఆర్ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. బోనులో పెట్టినా పులి పులే అని ఇంతకింత అనుభవిస్తావు కేసీఆర్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఏప్రిల్ 26న ఇందిరా పార్కు దగ్గర దీక్ష కొనసాగుతుందన్నారు. అరెస్టు వారెంట్ ఇవ్వకుండా తనను అరెస్టు చేశారని షర్మిల అన్నారు. పోలీసులు తనను అరెస్టు చేసినప్పుడు మహిళా పోలీసులు లేరని చెప్పారు. తన కారుకు అడ్డుపడడానికే కారణమేంటో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను రాజశేఖర రెడ్డి బిడ్డనని, కేసీఆర్ తాటాకు చప్పులకు భయపడబోనని షర్మిల హెచ్చరించారు. మీరు ఎంత తొక్కాలని చూస్తే అంత స్పీడ్తో పైకి ఎదుగుతానని ఆమె అన్నారు. తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్లా మారిందని, తాలిబాన్ల పాలన నడుస్తోందని విమర్శించారు షర్మిల. పోలీసులను కేసీఆర్ కుక్కల్లా తొత్తుల్లా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు తనపై దాడి చేసిన వీడియోలు లేకుండా చేశారని చెప్పారు. వాళ్లకు కావలసిన వీడియోలు వాళ్ళు వైరల్ చేసుకున్నారని తెలిపారు. తనపై పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు ఇంతకన్నా దారుణంగా కొట్టారని, కేటీఆర్ ఇంతకన్నా బూతులు తిట్టారని షర్మిల గుర్తు చేశారు. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. సెక్రటేరియట్ కైనా ఎప్పుడైనా వెళ్ళాడా? మరి పరిపాలనే చేతగాలేదు కదా కేసీఆర్కు. ఏం చేతనైంది కేసీఆర్కు? రుణమాఫీ చేతనైందా? 0 వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు, అది చేతనైందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, అది చేతనైందా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు, అది చేతనైందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేతనైందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, అది చేతనైందా? కోడు పట్టాలు ఇస్తానన్నాడు, అది చేతనైందా? 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానాడు,